వెలిగేది రైట్. అయితే ఇవి రెండు కూడా అక్కడి వార్తలే. 3 రోజుల్లో కులగణన రిపోర్ట్ ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. దేశానికి తెలంగాణ కులగణన సర్వే ఆదర్శమట. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య. సర్వే చేపట్టిన అధికారుల ఉద్యోగులకు అభినందనలు. 96% సర్వే పూర్తయిందని ఆఫీసర్ల వెల్లడి. 4% వివరాలు రాలేదని, అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లే అని వివరణ. అయితే ఫస్ట్ వీక్లో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ. కులగణన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ఫిబ్రవరి 1వ వారంలో కేబినెట్ సమావేశం చర్చించినట్టు తెలిసింది. కేబినెట్లో ఆమోదముద్ర తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే సూచనలో కూడా ఉన్నది. కులగణన నివేదిక బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సమాచారం. వీటన్నింటినీ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానుందని ఒక వార్త కథనం రావడం జరిగింది. బుధవారం కులగణన సర్వేపై రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమం, దామోదర, పొంగులేటి సీతక్క, సలహాదారు కేకే, మాజీ మంత్రి జనారెడ్డి, సిఎస్ కాంతకుమార్. మాజీ మంత్రి ఎందుకున్నాడా? జానారెడ్డి గారికి సలహాదారు ఇచ్చిల్లా? లేదు కదా. ఒక మంత్రుల మీటింగ్ జరిగేటప్పుడు జానారెడ్డికి ఏమైనా పదవి ఇవ్వలే కదా. జానారెడ్డికి మరి పదవి ఇవ్వనప్పుడు నాకు తెలిసి పదవి లేనట్టుంది. ఒకవేళ పదవి లేకపోతే ఈ మంత్రులతోని సీతక్క గారు, పొంగిరెడ్డి గారు, దామోదర గారు, బట్టి గారు, సీఎం గారు, ఉత్తమ్ గారు, కేకే సలహాదారుడు అయితే సిఎస్ గారు ఉన్నారు. మధ్యలో జానారెడ్డి గారు ఎందుకున్నారు ఈడ? ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి రివ్యూ చేసినారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం సంబంధించిన విషయం అది అయినప్పుడు జానారెడ్డి గారికి ఇక్కడ ఏం పని? వారు ఎందుకు ఉన్నారు ఇక్కడ? సాటి తెలంగాణ మనిషిగా మేము అడుగుతాను వాస్తవానికి కూడా ఓపెన్గా, అంతే కదా. మరి వారికి ఏమైనా సలహాదారు ఇంకేమైనా ఉన్నదో అంటే నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, కానీ లేకపోతే వాళ్ళు ఉండడం అయితే కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఏ పార్టీ అయితే వాస్తవానికి ఇక్కడ కూడా ఈ కులగణన అనేది ఫస్ట్ మన కేసీఆర్ గారు చేసిన రిపోర్ట్ కరెక్ట్గా వెల్లడించినట్టయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఇంత ఆలస్యం కాకపో ఇప్పటికే పాపం వాళ్ళు సర్పంచులు గెలిచి కూడా సంవత్సరం అయ్యేది. అవును, మన అప్పుడేంది సమగ్ర కుటుంబ సర్వే సకుటుంబ సర్వే ఆగస్టు 19 ఆగస్టు 19 2014లో ఎక్కడెక్కడోళ్ళు విదేశాల నుంచి కూడా ఆ రోజు వచ్చి సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. దరిదాపులో 34 కోట్లు ఖర్చు అయిందండి అప్పుడు ప్రజల సొమ్ము. వచ్చే నెల ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినాం అనుకో, కొంతమందికి ఈగోలు టచ్ అవుతాయి. మరి అడగచ్చు కదా, ఇప్పుడు కులగానే చేస్తాను అప్పుడు ఒక నిజం కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇప్పుడు ఎగిరేరు పడేటోళ్ళు వీళ్ళంతా కూడా వాసపడకపోనా. మరి అప్పుడు మా వాడు చేసిన మరి కులగాన మళ్ళీ చేస్తాను, అప్పుడు పైసలు దుబారా చేసిన మా వాడు అడిగే దమ్ముంది వీళ్ళకు. ఆ సర్వే ఇంకా అసలు లెక్కలు కానీ ఏవి కానీ దమ్ముంది, అడిగే దమ్ముంది వీళ్ళకు, అవి ఉంటాయి. కానీ ఈ మొత్తుకోమంటే తెలంగాణ మొత్తుకుంటారు. వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్, 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ అంటే షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 వరకు విత్డ్రా ఛాన్సు, మార్చి 3న కౌంటింగ్ అట. అమల్లోకి కోడ్, కొత్త స్కీమ్స్కు బ్రేక్ అట. కొత్త స్కీమ్స్ అన్నా అయినాయి ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అట. దాని తర్వాత సర్పంచ్ పడతాయి. నల్దిక్కుల నుంచి నాగోబాకు భక్తులకు వార్త కథనం రావడం జరిగింది. 10th స్టూడెంట్లకు ఈవినింగ్ స్నాక్స్, స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అమలట. ఒక్కో స్టూడెంట్కు రోజుకు 15 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారట. బనకచర్లను అడ్డుకోండి, సిడబ్ల్యూసి, బీఆర్ఎంబీ, కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ. మిగులు జలాల్లో వాటాలు తేలకుండానే ఏపీ ప్రాజెక్టు చేపడుతుందని ఫైర్ అట. ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ, దేశ విదేశాల టూరిస్టులను ఆకర్షించేలా తయారు చేయండి అధికారులకు సీఎం ఆదేశం. సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహా బోట్ హౌజులను ఏర్పాటు చేయండి. మేడారం, రామప్ప, రక్తవరం సర్క్యూట్గా తీర్చిదిద్దాలని సూచనట. కొత్త సీఎస్ ఎవరు? ఏప్రిల్ 7న శాంతకుమారి పదవి విరమణ. కొత్త భాషపై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల చర్చ. రేసులో రామకృష్ణారావు గారు, శశాంక్ గోయలు, జేఎస్ రంజన్, వికాస్ రాజట. రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరన్నది ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పలువురు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతికుమారి ఏప్రిల్ 7న పదవి విరమణ చేయనున్నారు. అయితే ఆమె ప్లేస్లో ఎవరు వస్తారనే 2 నెలల ముందే నుంచే అధికారులు ఆసక్తి రేకేస్తుంది. స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు. సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. రేసులో జేఎస్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు.
అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతి కుమార్ని చీఫ్ సెక్రటరీ కంటిన్యూ చేస్తూ వచ్చిందట. మీరు గమనించవచ్చు ఇక్కడ. అంటే మార్చే అవకాశం ఉన్నా కూడా శాంతకుమారి గారిని, సిఎస్ గారిని ప్రభుత్వం మార్చకుండా వారినే కంటిన్యూ చేస్తుందంటే మీరు గమనించవచ్చు. అంటే ప్రభుత్వం మారగానే అధికారులు మార్చడం కరెక్ట్ కాదనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు సిఎస్ గారిని మార్చలేదు. వారి పదవి కాలం ఏప్రిల్ 7న అయిపోతూ ఉంది. అయిపోయినా కొత్త గారిని పెడదాం ఎందుకులే అని చెప్పి వారు కూడా ఆయన అంటే దగ్గర సంవత్సరంన్నర కాలం నుంచి కూడా సిఎస్గా వారే ఉన్నారు. మీరు గమనించవచ్చు ఇక్కడ. వారికి ఇచ్చే గౌరవం ఎలాంటిదంటే ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఎలాంటిదో మీరు గమనించవచ్చు ఇక్కడ. ఇంకొకటి అధికారులు కొందరు అధికారులు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారు అంటే గత గవర్నమెంట్లో పనిచేసినా కానీ ఈ గవర్నమెంట్లో కూడా కొనసాగుతున్నారంటే అట్లా. మెట్రో ట్రబుల్. హైదరాబాద్లో గంటపాటు నిలిచిపోయిన మెట్రో సేవలు. టెక్నికల్ సమస్యలతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లట. కాలుష్యం వల్ల కరెంట్ సప్లైలో సమస్య వచ్చిందన్న మెట్రో అధికారులు ప్రయాణికులతో కిసిన మెట్రో స్టేషన్లట. మెట్రో లేకుంటే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. అవును. 8 నెలల సాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మేలట. ఫెడరల్ ఉద్యోగులకు బై అవుట్స్ ఆఫర్. స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే వారికి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగట. పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపివేస్తూ ఆర్డర్స్ అట. పాకిస్తాన్కు విదేశీ సహాయం ఏ చేస్తూ ఉందో అమెరికా నుంచి దాన్ని ఆపివేసినట ట్రంప్ గారు. అలాగే 8 నెలల సాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అట. ట్రంప్ వచ్చిన కాడికి వెళ్ళి రోజుకు ఒక సంచలన నిర్ణయాలు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళ విదేశీయులందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. మరి అమెరికా నాటికి ఆగం చేయడుగా.